ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కర్నూలు నగరంలో గణనాథులు వాడవాడలా కొలువు తీరారు. అంటే వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని కర్నూలులోని పలు వీధులు అపార్ట్మెంట్లలో వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించి కమిటీ నిర్వాహకులు అయితే ప్రత్యేకంగా పూజలు చేసి తమ భక్తి శ్రద్ధలను చాటుకుంటున్నారు. ప్రస్తుతం నేను కర్నూలు నగరంలోని సాయి సదన్ బాలాజీ నగర్లో ఉన్న సాయి సదన్ అపార్ట్మెంట్ వద్ద ఉన్నాను. ఆ కమిటీ సభ్యులు మనతో ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇంత పెద్ద ఎత్తున మీరు ఇక్కడ ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు చేస్తున్నారు, ఇది ఏ విధంగా సాధ్యపడిందంటారు? సార్, ఇప్పుడు మేము కమిటీ మెంబర్లు అందరము సహకారంతో ఈ 15 ఏళ్ళ నుంచి చాలా గ్రాండ్గా చేస్తున్నాము. ఇక్కడ సాయి సదన్ అపార్ట్మెంట్ ప్రత్యేకత ఏమంటే ఈ వినాయకుడు చాలా మహిమలు ఉండవి. నేను ఇక్కడికి వచ్చి 8 ఇయర్స్ అవుతుంది. నేను 2 సార్లు లడ్డు వేలం పాట కూడా చాలా ప్రాముఖ్యత ఉంది, దానికి ఎంతో మహిమ ఉంది. నేను ఒకసారి లడ్డు వేలం 2 సార్లు పాడడం జరిగింది. మా పాపకి కూడా MBBS మెడిసిన్ సీట్ రావడం జరిగింది. కాబట్టి ఇక్కడ అందరూ ఆరోగ్యాలతో అందరూ కలిసిమెలిసి చాలా గ్రాండ్గా చేసుకుంటాం ఈ సాయి సదన్ అపార్ట్మెంట్ గణేష్ ఉత్సవాలు. కాబట్టి మంచి మహిమ గల వినాయకుడు అని చెప్తారు. సార్, దాదాపుగా 18 ఏళ్లుగా మీరు ఈ వినాయక చవితి వేడుకలు నిర్వహిస్తున్నారంటారు, ఇది ఏ విధంగా సాధ్యమవుతుంది? సో ఇక్కడ అందరికీ ఏంటంటే ఇక్కడ మనకు ప్రతి ఒక్క మెంబర్ ఇక్కడ మనకు సపోర్ట్ ఇస్తున్నాడు. సో అందరూ కూడా ఏంటంటే ఎవరికి వాళ్ళు చందాలు ఇవ్వడం అని కాకుండా వాళ్ళ శక్తికి మించి వాళ్ళు సహాయం చేస్తూ స్పాన్సర్ చేస్తూ ఈ టిఫిన్ కార్యక్రమాలు కూడా ప్రతి 9 రోజులు కూడా మేము సక్సెస్ఫుల్గా ప్రతిరోజు టిఫిన్లు పెట్టడం కానీ అలాగే లాస్ట్ నిమజ్జన రోజు భోజనాలు పెట్టడం కానీ ఇవన్నీ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క స్పాన్సరింగ్ తీసుకొని చేస్తున్నారు. సో కాబట్టి ఈ విగ్రహాన్ని గత 15 సంవత్సరాల నుంచి యాక్చువల్గా అయితే 15 సంవత్సరాల నుంచి కూడా నిర్విఘ్నంగా మేము కొనసాగిస్తూ వస్తున్నాము. సో ఇక్కడ ఏంటంటే ఒక విగ్రహానికి కూడా మనము చందాలు వేసుకొని ఇవ్వడం అని కాకుండా ఎవరో ఒకరు అంటే వాళ్ళు అనుకున్న కోరికలన్నీ కూడా ఇక్కడ నెరవేరినప్పుడు స్వామివారికి వాళ్ళంతా వాళ్ళే ఇస్తున్నారు. సో కాబట్టి మ్యాక్సిమం ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు ఇందాక కుమారస్వామి గారు అని చెప్పి ఆయన వాళ్ళ అమ్మాయికి ఉద్యోగం రావాలని కోరుకున్నాడు. దానివల్ల స్వామికి ఇక్కడ ఆయనకు ఆ పాపకు ఉద్యోగం ఇచ్చిన తర్వాత ఆయన నెరవేరింది కాబట్టి ఆయన అనుకున్నది ఆ విగ్రహాన్ని ఆయన ప్రదానం చేశారు. ఇంతకుముందు కూడా లాస్ట్ 15 ఏళ్లలో కూడా ప్రతి ఒక్క సంతానం లేని వాళ్ళకు కూడా సంతానం కలిగించి వాళ్ళకు అంటే ఆయన ఇది ఏంటో నిరూపించుకున్నాడు స్వామివారు కూడా. అందుకనే ఇక్కడ మా చేతుల్లో ఏమీ లేదు, అంతా ఆయనే జరిపించుకుంటున్నాడు ప్రస్తుతం. ఎందుకంటే ఎవరో ఒక చందాలు ఇస్తే దీన్ని నడిపేంత ఇదైతే లేదు మనకు. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ స్పాన్సర్డ్ మా అందరూ కుటుంబ సభ్యులు ముందరికి వచ్చి దీన్ని సక్సెస్ఫుల్గా నిర్వహిస్తున్నారు. సో స్వామివారే అందరితో చేయించుకుంటున్నాడు. ఇక్కడ మా చేతుల్లో ఒక్కరు వల్ల ఇది ఏది సాధ్యం కావట్లేదు. కానీ ఇక్కడ మా అపార్ట్మెంట్లో ఉన్నటువంటి కమిటీ మెంబర్స్ అందరూ కూడా వాళ్ళ సహకారంతో శ్రీ బలరామయ్య గారి అధ్యక్షతన ఆయన ప్రెసిడెంట్ బలరామయ్య గారు ఆయన తరఫున మేమందరం కూడా ఒక సేవకుల్లాగా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. ఇప్పుడు సుమన్ టీవీ యాజమాన్యం కావచ్చు, ఫ్రాంచైజీ పార్ట్నర్ కావచ్చు, వారి ఆధ్వర్యంలో మీ సాయి సదన్ అపార్ట్మెంట్లో ఈ వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మీరు ఎలా ఫీల్ అవుతారు? సో మేము చాలా సంతోషంగా ఉందండి. మాకు అసలు సుమన్ టీవీ యాజమాన్యం శ్రీ నగరూరు రాఘవేంద్ర గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే మాకు ఈ కార్యక్రమాన్ని కవరేజ్ చేయడానికి మేము అడిగిన వెంటనే మాకు పంపించి సో సపరేట్గా మాకు ఈ కవరేజ్ చేసినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మా సాయి సదన్ అపార్ట్మెంట్ కుటుంబ సభ్యుల తరఫున థ్యాంక్ యూ శ్రీ నగరు రాఘవేంద్ర గారు. సార్, కుమారస్వామి గారు మీరు చెప్పండి, ఇప్పుడు ఇక్కడ ఈ స్వామివారిని మీరు గత ఏడాది ప్రార్థించడం వల్లనే మీ అమ్మాయికి ఉద్యోగం వచ్చిందంటారు. ప్రతి సంవత్సరం ఇలాగే చేసుకుంటారు. మేము 2018 నుంచి ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాము. ఫస్ట్లో అపార్ట్మెంట్ చేసినప్పుడు ఫస్ట్ ఒక అడుగు వినాయకుడిని తెచ్చాము. తర్వాత ప్రతి సంవత్సరం అడుగు పెంచుకుంటూ ఇప్పుడు ప్రజెంట్ ఇయర్ 7 అడుగుల వినాయకుడిని తెచ్చాము. దీనికి ప్రతి ఒక్కరి సహకారం ఉంటుంది. ప్రతి ఒక్కరి వాళ్ళ కోరికలు నెరవేర్చిన దాని ప్రకారము ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి సహకారం అందించడం వల్ల ఈ 15 ఏళ్ల నుంచి మేము నిర్విఘ్నంగా ఎటువంటి ఆటంకాలు లేకుండా చేస్తున్నాము. ఇదే విషయం మా 2 ఆడపిల్లలు కూడా లైఫ్లో సెటిల్ అయ్యారు. సో దానికి కూడా మేము ఎంతో సంతోషంగా ఉన్నాం అన్నమాట. సాయి సదన్ అపార్ట్మెంట్లోకి వచ్చి మేము సాయి యొక్క కృప వల్ల మేము కూడా బిజినెస్ స్టార్ట్ చేయగలిగిన అదృష్టం వచ్చింది. నెక్స్ట్ మేము కేకే సోలార్ ఎనర్జీ సిస్టమ్ అని ఆరంభించాము. అది బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఇంకా కలకాలం బాగా రావాలని సాయి సదన్కి వచ్చిన తర్వాత బిజినెస్ కూడా స్టార్ట్ చేసి చాలా అభివృద్ధిలోకి వచ్చి ఇదయ్యాము. ఇలాగే అందరూ కూడా ఈ అపార్ట్మెంట్లోకి వచ్చి అందరూ కూడా మంచి పొజిషన్లోకి వచ్చారు. మా పిల్లలు కూడా మంచి పొజిషన్లోకి వచ్చారు. ఒకడు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా బెంగళూరులో చేస్తున్నాడు. ఇంకో అబ్బాయి కూడా కోయంబత్తూరులో జాబ్ వచ్చింది.
అతను చేస్తున్నారు. ఈ సాయి సదన్ యొక్క మహిత్మ అలాంటిది. మొత్తం మీద కర్నూలు నగరంలోని బాలాజీ నగర్ లో ఉన్న సాయి సదన్ అపార్ట్మెంట్ లో అయితే ఈ వినాయక చవితి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. పర్వదిన సందర్భంగా ఏర్పాటు చేసిన వినాయకుని ప్రత్యేక ప్రతిమను ఇక్కడ ప్రతిష్ఠించి ఈ అపార్ట్మెంట్ వాసులు అయితే ప్రతిరోజు ప్రత్యేక పూజలు చేసి తరిస్తున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నాగబాబుతో నందకిషోర్, సుమన్ టీవీ, కర్నూలు జిల్లా కేంద్రం నుంచి, కర్నూలు ఉమ్మడి జిల్లాలో.